అని మేము సవాల్ విసిరినాం. లేదు మీ పోలీసులకు చెప్పండి, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని మీ పోలీస్ పహారాలో మమ్మల్ని సెక్రటరియట్కైనా గన్ పార్క్ అయినా అసెంబ్లీకైనా తీసుకెళ్ళండి, మేము మాట్లాడడానికి సిద్ధమని మీడియా ద్వారా ప్రభుత్వానికి పోలీసులకు విజ్ఞప్తి చేసినాం. అయినా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు, ప్రభుత్వం తోక ముడిచింది, పారిపోయింది అని చెప్పి అర్థమవుతా ఉంది. సాటుకు మాట్లాడు ఎందుకు? ఎదురుగానే మీడియా సమక్షంలో ప్రజల సమక్షంలో కుండబద్దలు కొట్టినట్టు కుల్లా మాట్లాడుకుందామంటే ఎందుకు పోలీసులను అడ్డం పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు? అంటే దీన్ని బట్టి ఇలా రాష్ట్ర ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఈ ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డది కనుకనే, ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు కనుకనే పోలీసులను అడ్డం పెట్టుకొని చర్చ జరగకుండా చేసింది అనేటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇవాళ లక్ష్మణ్ గారు ఒక మాట అన్నారు, మొన్న ఒక మాట అన్నారు, వారం కింద 2 రోజుల కింద ఒక మాట అన్నారు, ఇవాళ ఒక మాట అన్నారు. సరే, మీలాగా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన పనే 84,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మీరు ఆ రోజు మా మీద బురద జల్లారు. ఎన్నికల ముందు లబ్ధి పొందారు. మీరు ఖర్చు పెట్టింది 84,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆ రోజుల్లో మా మీద ఎంత బురద జల్లారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము అట్లా బురద జల్లే రాజకీయాలకు మేము చేయదలుచుకోలేదు, చేయము కూడా. ఇవాళ లక్ష్మణ్ గారు ముందేమన్నారు? లేలా ఈ టెండరే 600 కోట్లదే అన్నారు. మళ్ళీ అదే లక్ష్మణ్ గారు నాలుక గరుచుకొని ఒక వారం తర్వాత లేలా ఇది 1150, 1200 కోట్లు అన్నారు. మేమన్నాం 2,000 కోట్ల రూపాయల టెండర్లు జరుగుతున్నాయి, దీంట్లో అవకతవకలు జరిగినాయి, దీంట్లో స్కామ్ జరిగింది అని మేమన్నాం. ఒకసారి లక్ష్మణ్ గారి వీడియో చూద్దాం. 683.78 లక్షలకి టెండర్ 683.78 లక్షలకి టెండర్ పిలవడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే టెండర్ ఫైనల్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. హరీష్ రావు ఒక కామెంట్ చేశారు, తన దగ్గర ఆధారాలు ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2,000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తారు. మీరు ఏమంటారు? టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల చిల్లర టెండర్. నువ్వే ముందేమన్నావు? 687 కోట్లు అన్నావు. వారం తర్వాత డేట్లు కూడా చూశారు, 1142 కోట్లు అన్నావు. ఇది మూడో టెండర్. ఏంటంటే ఇది మూడవ టెండర్ నోటిఫికేషన్. ఇది ముఖ్యంగా మూడవ టెండర్లో ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రొవిజన్స్ అంటే పప్పులు, ఉప్పులు, నూనె, అదేవిధంగా పిల్లలకు అవసరమయ్యేటువంటి టూత్పేస్టు, పౌడర్లు, అదేవిధంగా హ్యాండ్ వాషు, డెటాలు, సన్ఫ్లవర్ ఆయిలు, పామాయిలు, వనస్పతి, విజయ నెయ్యి, పసుపు, కారం, ధనియా ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లే టెండర్లు పిలిచేవాళ్ళు. డిపిసి, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ గురుకుల అధికారులు కలిసి టెండర్లు పిలిచేవాళ్ళు. కానీ మీరు దాంట్లో కూడా అవినీతికి పాల్పడాలని ఆ టెండర్లలో కూడా మీ కన్నుబడి ఇగో ఇది 800 కోట్ల రూపాయలకు మీరు పిలిచిన టెండర్, 800 crores టెండర్. దీంట్లో ప్రముఖ పత్రికల్లో కూడా గురుకుల కిరాణా టెండర్లలో 200 కోట్ల గోల్మాల్ అని పత్రికలు కూడా రాసినాయి. అయితే ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా 1143, ఇది 800, ఎంత అయింది? 1943 కోట్లు. అంటే 2,000 కోట్ల రూపాయల టెండర్లు అయినట్టా కానట్టా? మరి నువ్వంటివి మొదలు 600, ఎక్కడ 2,000 కోట్లు అంటివి, మళ్ళంటివి 1143 అంటివి, మరి 800 కోట్లదేంది? ఈ టెండర్ బీఆర్ఎస్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత, ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపిపెట్టారు. అఫ్కోర్స్ ఈ టెండర్ తప్పని కొంతమంది కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు. గతంలో డిపిసి ద్వారా జరిగింది. కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లో బతికే వాళ్ళు ఇట్లా సింగిల్ టెండర్ చేసి మా జీవనోపాధి దెబ్బతింటుంది, ఇది తప్పు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోతే, నిన్న కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే టెండర్ అంతా ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇక రేపో మాపో మేము ఆర్డర్ ఇచ్చే టైంలో వీళ్ళు కోర్టుకు వచ్చిండ్రు అంటే కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? 600 మీరే అంటారు, 1143 మీరే అంటారు, ఇప్పుడు 800 నేను చూపిస్తే 2,000 కోట్లు బరాబరే కదా. మరి మొదటి నుంచి మేము చెప్పింది ఏంది? ఈ 2,000 కోట్ల టెండర్లలో అవినీతి జరుగుతూ ఉంది. చివరికి చిన్నపిల్లలు
తినే కోడిగుడ్ల మీదనో పప్పు మీదనో ఉప్పు మీదనో నూనె మీదనో నెయ్యి మీదనో గిది కూడా ఇడిచిపెట్టారు